చీపురుపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శాశ్వతం కాదని, వైసీపీ నాయకులే శాశ్వతమని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ పార్టీలో అభ్యర్థులు మారుతూ ఉంటారని చీపురుపల్లి అసెంబ్లీ అభ్యర్థి మార్పుపై ఆయన సెటైర్లు వేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేసినా తర్వాతి ఎన్నికల్లో వారు ఉండరని, ఇటువంటి పార్టీని నమ్ముకుని కార్యకర్తలు మోసపోవద్దన్నారు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని తెదేపా కార్యకర్తలు, నాయకులు చీపురుపల్లిలో శాశ్వత నాయకుడైన బొత్స వెంట నడవాలన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు జడ్పీ చైర్మన్ పిలుపునిచ్చారు. ఆ పార్టీని విడిచి ఎవరు వచ్చినా సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థి ఏ ఒక్కరైనా కూడా మరలా ఎక్కడ ఉంటారో తెలియదు, వారు ఎక్కడ ఉంటారో కూడా అడ్రస్ కూడా ఉండదని చెప్పి చెప్తున్న మాట కాదు, ఇదేం చెప్పి గొప్ప మాట కాదు. ఇది ఈ రోజు 2 నెలల కాలంగా రాబోయే ఎన్నికలుంటే ఈ రోజు చీపురుపల్లిలో ఉన్న పరిస్థితి, ప్రతిపక్ష పార్టీ పరిస్థితి గురించి చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఈ వేదిక ద్వారా, ఈ మీడియా ద్వారా ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న ప్రతిపక్ష పార్టీ పెద్దలకు చెప్తున్నాను, గ్రామాల్లో ఉన్న వారందరూ కూడా అభివృద్ధికి సహకరించండి. ఈ ప్రాంత అభివృద్ధికి రండి, ముందుకు రండి. దానికి కారణం పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో రాబోయే రోజుల్లో చీపురుపల్లి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిస్తే ఖచ్చితంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంతంలో మన పిల్లలకు ఉపాధి అవకాశాలు వస్తాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాల కోసం, ఈ ప్రాంతంలో పెట్టుబడులు తేవడం కోసం ఈ జిల్లాలో ఇవాళ జరుగుతున్న అభివృద్ధి మీ అందరికీ తెలుసు. అక్కడ ఉన్న భోగాపురం 5,000 కోట్లతో విమానాశ్రయం పెట్టుబడులు జరుగుతున్నాయి. శ్రీకాకుళంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఈ రోజు పరిపాలనా రాజధాని తెచ్చుకొని గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇవాళ ఉత్తరాదిలో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలు. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాను, మీ అందరికీ కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతి ఎత్తున చెప్తున్నాను, రాబోయే కాలం మనది. రాబోయే కాలం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలి. రాబోయే కాలంలో మన ప్రాంతంలో పిల్లలకి ఉపాధి అవకాశాలు తేవాలి. వారికి మంచి మంచి అవకాశాలు రావాలి. ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలి. అన్ని వెళ్ళాలంటే జరగాలంటే తప్పకుండా పెద్ద సత్యబాబు గారి నాయకత్వంలో రేపు చీపురుపల్లి నియోజకవర్గం అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ రోజు వరాలని ముందుకు వచ్చాడు. ఎందుకు చెప్తాడే, దీన్ని ఆదర్శంగా తీసుకోండి. ఈ చీపురుపల్లి నియోజకవర్గ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోండి. తప్పకుండా సాధారణంగా ఆహ్వానిస్తాం. మేమేమి వెరగాలి, మిమ్మల్ని గౌరవిస్తాం. తప్పకుండా రాజకీయాలతో మేము చెయ్యం. నేను ఇందాకనే చెప్పాను.